రాము ఇది చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. చెప్పండి సార్, నన్ను కలవాలన్నారట. మీకేం కావాలో వెయిటర్తో చెప్పారంటే అతను తెస్తాడు. కూర్చోరా. సరే, జాబ్ సంగతి ఏమైంది? జాయిన్ అయిపోయాను. ఫస్ట్ అసైన్మెంట్ కూడా ఇచ్చారు. సో స్టార్ట్ చేయడమేరా. సరే, ఇంకేమైనా విషయాలున్నాయా? జాయిన్ అవ్వగానే ముందు నీకే చెప్తున్నాను తెలుసా. ఎటు పని అయిపోగానే రూమ్కే రాబోతున్నావు. ఓ, వచ్చి కలిస్తే చెప్పేసి మెక్కేసి వెళ్ళిపోదావనా? చాలా ఇన్సల్ట్ చేస్తున్నావురా. ఏ సిఐడి, ఎలాగో వచ్చావుగా ఒక కప్పు కాఫీ తాగెళ్ళు. సార్ బిల్లు సార్. సార్కి ఇవ్వండి. మీ ఫ్రెండ్ అన్నయ్య? 1199. నేను కొత్త కదా, అందుకే గుర్తుపట్టలేదు. కానీ బాగా తిన్నాడు అన్నయ్య. నీవేలే నీవేలే నీరంటే నీవేలే 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 నిప్పంటే నీవేలే రోజంతా నీదేలే గెలుపంటే నీవేలే ఎవరొచ్చి నిలుచున్నా నీ ముందు ఓడేలే కొండొచ్చి ఢీకున్నా మన్నల్లే మారేలే కోపంతో నువ్వు చూస్తే ఆకాశం మదరాలే నీవేలే నీవేలే నీరంటే నీవేలే నీవేలే నిప్పంటే నీవేలే రోజంతా నీదేలే గెలుపంటే నీవేలే ఎవరొచ్చి నిలుచున్నా నీ ముందు ఓడలే కొండొచ్చి చెప్పండి వేణు. నాకు కొన్ని కాల్ డీటెయిల్స్ కావాలి. ఏ నెంబర్ దైనా ఇస్తారుగా? ఇస్తాను. సెల్ నంబర్స్ ఏదైనా ఇస్తాను, బట్ విఐపి నంబర్స్ మాత్రం ఇవ్వలేను. ఓకే. పేరు విమల్. ఈ నెంబర్ డీటెయిల్స్ కావాలి. ఓకే, 2 డేస్లో ఇస్తాను. మీ అకౌంట్కి పేమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. పర్లేదు. ఓకే. శిలవై ఇలపై కదలక ఉంటావే, మెరిసే మెరుపై వెనకే వస్తావే, సూర్యుడు నీ నీడ వెనుకనే ఉంటాడు, చంద్రుడు నీ కంటి చూపులో చేరాడు, మూగవైపోతే ఉసురే పోదా, జ్వాలవైపోయి తీర్చే బాధ, గెలుపువై మురిపించు నీవే యోధా. నీవేలే నీవేలే నీరంటే. హరి, ఈ క్యాట్లాస్ జాగ్రత్తగా వచ్చు. ఓకే, నేను ఒకసారి ఫోన్ మాట్లాడు. నీవేలే ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి సార్. ఈ నెంబర్కి ఫోన్ చేద్దాం మీకు ఎన్నిసార్లు చెప్పాను. మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పడతారు ఎందుకు సార్? మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే, ఇప్పుడు కుదరదంటే కుదరదు. అవును సార్, అప్పుడు అలా చెప్పాను, కానీ ఇప్పుడు కుదరదు. ఇతంది ఒంగోలు పక్కన టంగుటూరు. ఇక్కడ ఇతనికి ప్రాపర్టీస్ అంటూ ఏమీ లేవు.
బై మిస్టేక్ జీవన్లో వచ్చేసారు. ఓ థ్యాంక్ యూ, లోపలికి రండి. Shot! Has he got enough on this? Oh, yes, he has. Let's go away into the second tier. That's a fabulous looking smoke. కమల్ గారి ఫొటోస్, డైలీ యాక్టివిటీస్, ఫినాన్షియల్ వెరిఫికేషన్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. యూ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. తర్వాత మీతో లాస్ట్ వీకే చెప్పాలనుకున్నాను. మన కన్సల్టెంట్ మిస్టర్ వల్లభాని మీరు కలవాల్సి ఉంటుంది. షూర్ సార్. నిన్న కూడా మీ గురించి ఆయనతో మాట్లాడాను. మిమ్మల్ని నెక్స్ట్ టైం ఆయన మీట్ అవుతానన్నారు. హలో, వీకెండ్ కాల్ చేసిన ఏమైపోయావు? మాల్టో. ఫైన్. కమల్ గారి బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఆయన ఇంట్లో ఫిక్స్ చేసిన డివైస్ నుంచి ఆడియో సోర్స్ మనకు కావాలి. సార్ ఆయన అఫీషియల్గా వేరే ఊరు వెళ్ళారు. మీకు ఇప్పుడే కావాలంటే మరి. ఎనీ పాసిబిలిటీస్ ఏమైనా చేయగలరా? ఎస్ సార్. ఇలాంటి టైంలో మనం ఎదుటి వాళ్ళ కళ్ళలోకి చూడకూడదు. అలా చూస్తే మన ఫేస్ వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. అంకుల్ ఒకసారి ఇలా రండి. మధు ఏమైంది? ఇక్కడెవరు లేరు కదే. ఈ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, తర్వాత అటే వెళ్ళాడు. ఇక్కడే చూసావమ్మా? సరిగా చూసావా? నేను చూసానే. వాడు ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. వేణు, రేయ్ లేవరా. ఏంట్రా ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు ఏం తెలియటం లేదు. ఓ సెల్ కొనుక్కోవచ్చుగా. చేసే పనికి సెల్ ఫోన్లు అవి సెట్ అవ్వరా? అంత అవసరం కూడా లేదు. రేయ్ ఏమైందిరా? కమల్ అనే వ్యక్తి యాక్టివిటీస్ దగ్గరగా మానిటర్ చేయమని నాకు అసైన్మెంట్ ఇచ్చారు. సో అతనింట్లో ఒక ఆడియో డివైస్ ఫిక్స్ చేశాను. సరే, నిన్న అతనింట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఆ తీయడానికి అతని అపార్ట్మెంట్కి వెళ్ళాను. లాక్ ఓపెన్ చేద్దాం ట్రై చేస్తుంటే వచ్చేసాడా? సరేలే చెప్పు. కరెక్ట్గా ఓపెన్ చేసే టైంలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి నన్ను చూసేసిందిరా. ఓ అనుమానంగా చూసిందిరా. వెంటనే అక్కడి నుంచి వచ్చేసా. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే నేను దొంగనని చెప్పిందంట. అదే రాత్రంతా నిద్రలేక అతోలా ఉంది. రే, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుందిరా. నీకు అప్పచెప్పిన పని నువ్వు కరెక్ట్గా చేసావు కదా. ఈ జాబ్లో ఇదంతా మామూలే, వదిలే. కానీ నీ మనసు వద్దంటున్న ఏ పని అయినా రెండోసారి చెయ్యొద్దు. అది తప్పో రైటో అది అలవాటైపోతుంది. ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించు. సార్, కమల్ గారింట్లో మనం ఫిక్స్ చేసిన ఆడియో డివైస్ ఇంకో 2 డేస్లో తీసేస్తాను. నో ప్రాబ్లం, టేక్ యూర్ టైం. ఇంతకుముందు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. ఓకే సార్. ఈవిడ మీకు పరిచయమా? లేదు సార్. ఈవిడ పేరు మధుశ్రీ. అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. తర్వాత నేను శివకుమార్ ఒక అఫీషియల్ పని మీద బయటకు వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్కి ఫోన్ చేయండి. ఓకే సార్. రెండు నిమిషాలే, జస్ట్ 2 minutes.
కమల్ ఫ్రెండ్. యాక్చువల్లీ